ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 5-6 వచనాలు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము ఏదైతే నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో, ఒక వ్యాపార సంబంధమైన ఆలోచన కానీ, ఉద్యోగ సంబంధమైన ఆలోచన కానీ, నీవు ఏదైతే కలిగి ఉన్నావో వాటన్నిటి విషయంలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావని సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి ఈరోజు నిన్ను బలపరుస్తూ నీకు ఒక మంచి మాటను చెప్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు బహుశా ఒక ఎగ్జామ్కి రాయడానికి వెళ్తూ ఉన్నావేమో, ఓ ప్రయాణం చేస్తూ ఉన్నావేమో. ఈ దినమంతా కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఆమేన్. నీ చేతి పని అంతా దీవించబడబోతుంది. ఈరోజు నీవు దేవుణ్ణి ఈ దినము మహిమపరచబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడు ఇంత కాపుదల, ఇంత కృప ఈ దినము నిన్ను ప్రేమించి ఆయన నీకు అందిస్తూ ఉన్నారు. నువ్వేం చెయ్యాలి అంటే ప్రార్థన, మోకరించి దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఒక దినము నీ పనులు ప్రారంభం అవ్వక మునుపే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక ఈ దినము నీ చేతి పనులన్నిటిలోనూ, నీ ఆలోచనలన్నిటిలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. నువ్వు ఏదైనా పని మీద బయటకు వెళ్ళావు, ఒక ఆలోచన కలిగి వెళ్ళావు, అక్కడ నువ్వు విజయాన్ని పొందుకోవడంతో పాటు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏమవుతావు? దీవించబడతావు. దేవుని మందిరానికి వచ్చేవారు, దేవుని మాటకు లోబడివారు, మొదటిగా దేవుణ్ణి వెతికేవారు ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లో దీవించబడుతూనే ఉంటారు. ఆమేన్. దేవుడి ఆశీర్వాదం అలాంటిది. వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడదువు అంటున్నాడు ఆయన. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఏ మనిషి అయినా సరే ఈ రోజుల్లో ఎలా తయారవుతున్నారంటే, ఉండి కొలిది కొంతమంది ఎదుటివారు బాగుంటే ఓర్చుకోలేరు. ఎదుటివారు ఎవరైనా కాస్త మంచిగా ఉంటే అసలు నిలదొక్కుకోలేకపోతున్నారు. అటువంటి ప్రజల మధ్య నేడు మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ నీ తండ్రి మాత్రం నువ్వెక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఏ పని ప్రారంభించినా అందులో నువ్వు సక్సెస్ అవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశ కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుడు ఒక్కడే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు. నిన్నుగా ఎరిగి కూడా, నువ్వేంటో తెలిసి కూడా, నేనేంటో తెలిసి కూడా నిష్కళంకమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నవాడు మన యేసయ్య. ఈరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఏమేమి ఆలోచనలు కలిగి ఉన్నావో, ఈరోజు ఏమేమి ఆశలు గుండా నువ్వు వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో, మొదట దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెట్టు. అయ్యా, ఇదిగో నా యొక్క పనులు, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, వాళ్ళ యొక్క ఆలోచనలని సమస్తము కూడా ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో దేవుని దగ్గర పెట్టగలిగితే గనక నిన్ను ఆశీర్వదించే దేవుడు వాటన్నిటి విషయంలో కూడా నిన్ను దీవెనకరంగా మార్చి, కీడును నీకు దూరపరిచి, నువ్వు వేసే ప్రతి అడుగు సమముగా ఉన్న నేల మీద పడే విధంగా చేసి నిన్ను బలపరిచి ఈ వాగ్దానానికి నిన్ను వారసులుగా మారుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.